సో బాయ్స్ నేనైతే వచ్చిన దినేష్ వాళ్ళ ఇంటికి, అజయ్ గారు నేను. మేము ఒక ప్లాన్ చేసినాం. ఆ ప్లాన్లో 2 కోళ్ళు ఉన్నాయి. మాల్ మసాలా ఉన్నది, కుండ ఉన్నది. ఇక ఏం లేదు, కలిపేసి మొత్తం కుండ చికెన్ చేసి దావత్ చేసి మస్తు సెట్. 4 boys, 1 kunda and 0 knowledge cooking experience. Today we are making legendary kunda chicken bhai. If we survive this recipe, subscribe immediately. ఎట్లా గెలుస్తున్నావురా టమాటాలు, మిరపకాయలు, పచ్చిమిరపకాయలు? నాకు 1000 రూపాయల కిలోనా? మరి వేరే వాళ్ళకి 30 కిలోనా? లౌడే ఇడు చూడరాని, వేరే వాళ్ళకి 30 కిలో ఇస్తాడంట, నాకు 1000 రూపాయల కిలో ఇస్తాడంట. కాదురా, ఒక్కడిదేనా ఇప్పుడు? అవరా ఒక్కడిదేనా? అమ్మానా? ఎంత దగ్గర చేసిన పడదాకా ఎందుకు చెప్తున్నావురా? ఇగో ఈ ప్లేస్ ప్లీజ్ మొత్తం అందరికి చెప్తావు. పిన్నర్ బాయ్ కొంచెం చెప్పు. నాది చాలా పెద్ద యూట్యూబర్ కనబడుతుంది నీకు. నా ఛానల్ పేరు కూడా ఒకసారి నీ ఫోన్లో ఉన్నా. జాదవ్ శ్రీకాంత్ బ్లాగ్స్ ఉంటుంది. బ్లాగ్స్ కాదు, బ్లాగ్స్. ఆఫ్టర్ లిటిల్ బిట్ విత్ దట్ బ్రదర్, ఆయన మావాడు చూడండి ప్లేట్లలో పెట్టుకుంటున్నాడు, ఎండా ఫుల్ కొడుతున్నాడు ఆడికి. నెక్స్ట్ చికెన్ తీసుకుని రఫ్ అని వెళ్ళిపోయినాం చించోలి. ఈ రోజు అంతా సిట్టింగ్ వర్స్ట్ ప్లానింగ్ ఏ రోజు కాలే. ఇంత పెద్ద ఎండకి చూడండి గాయస్, గుద్ద పగిలిపోయింది. ఈ మొత్తం తీసుకొచ్చి సామాను ఎండకు తిరిగి. సో ఈరోజు కుకింగ్ మాస్టర్ వచ్చేసి జాదవ్ శ్రీకాంత్, అసిస్టెంట్ వచ్చేసి అజ్లాన్, కటింగ్ మాస్టర్ వచ్చేసి అజయ్ దేవగన్. కటింగ్ మాస్టర్ అజయ్. ఈరోజు మొత్తం మరే పర్ఫెక్ట్ కట్ కావాలా, టమాటాలు బిమటాలు అన్ని, లేకపోతే కుండ పోతుంది. గాయస్ చికెన్ ఎట్లా వాష్ చేయాలి అజయ్ చెప్తాడు ఇప్పుడు. చెప్పరా అదే ఎట్లా చేయాలరా వాష్? సో వాయిస్ మేము వచ్చినాం కుండ చికెన్ తయారు చేయడానికి విత్ ఫ్రెండ్స్ తో. ఎవరెవరంటే అజ్లాన్, అజయ్, మళ్ళీ దినేష్ కెమెరామెన్ అక్కడ పట్టుకొని ఉన్నాడు. సో ఇప్పుడైతే టమాటాలు కోస్తున్నాయి. చికెన్ బికెన్ మొత్తం అయితే కడిగేసినాం, కుండలో ఉన్నది. అగో నిప్పు కూడా పెట్టేసినాం ఆల్రెడీ. ఏం లేదు, చికెన్ ఈడే కడిగిండు. ఏమంటే ఇక కొద్దిసేపు అయిన తర్వాత మస్తు సెట్ చేసేయాలి, దీన్ని పొయ్యి మీద పెట్టేయాలా. అప్పటికైతే మీరు బ్లాగ్ని కంటిన్యూ వాచ్ చేస్తుండండి. చలో చలో మొత్తం అయితే మిక్స్ చేస్తున్నాం. ఇక ఆల్ మిక్చర్, పెరుగు బిరుగు, ఉప్పు, కారం వేసి అత్తారు నాకు. ఇగో గార్లిక్ పేస్ట్ అయితే వేస్తున్నాం. ఇది మొత్తం టమాటా, మిరపకాయ, నూనె వేయర్రా ఇలా, వితౌట్ నూనె జరుగుతాయి ఇది మొత్తం. ఇలాంటి కుండ చికెన్ మీరు మీ లైఫ్లో ఇంకోసారి ఎప్పుడు చూడలేరు. ఎందుకంటే ఇలా కూర అయిపోయింది. ఇది కుండ చికెన్ కూడా కాదు. అల్లం పేస్ట్ వేసుకొని, నాకు కూడా తెలియదు, చాట్ జీపీటీని అడిగినాం, అల్లం పేస్ట్ వేసుకోమని చెప్పింది అది. సో అది ఎట్లా చెప్పింది అట్లా ప్రాసెస్ చేస్తున్నాం. సో అల్లం పేస్ట్ వేసేసి ధనియా పొడిలా ఎగరేదు క్యా దీని అమ్మ మొత్తం వేరే లెవెల్ అయిపోతున్నది ఇక కథ. మన బ్రో అయితే ఎక్దం చీర పాడేస్తున్నాడు మొత్తం దాన్ని. అరే ఒత్తాడాలి దగ్గర చల్ చల్ ఏం కాదు. అది అరే 2 కిలోల చికెన్ కి మినిమం ఉంటుంది రా అది. कौन सा उसको नहीं काट सकते, क्या तोड़ना पड़ता? वो तोड़ना पड़ता, ये तो इनको अलग अलग करना पड़ता. నిమ్మకాయ ఒకటి పిండేసేయండి రా, అలా ఖతం అయిపోతుంది. కడిగినాం కర్రా, మిరపకాయలు కడిగినాం, దానికి కడిగినాం. మిరపకాయలు, ఆనియన్లు మొత్తం రాని. ऐसा बड़े बड़े रहे तो अच्छा रहता मालूम. थोड़ा काटे तक न खोलो मेरे को खाली बोला. नहीं लेमन కూడా కట్ చేసి పిండి మామల్ల. అరే అసలు ఎవరే కాట్నా మామ ప్యాజ్ పిండి తీసుకోతావే ఇది. ఎగ్జామ్ को ఇది ఏసల బాల బందం. అరే మంచనే తెచ్చిండ్రు కర్రా. అవుడా కిలో లాయా, ఏ పావు కిలో, కిలో ఉన్నాయి, పావు కిలో టమాటే. అరే పుదీనా కూడా తీసుకొచ్చినారా దినేష్ గా? రే ఎవరు రావాలి? ప్రతి అమ్మ కళ్ళకి పెట్టుకున్నా మామ, ఇది మిరపకాయ కోసింది ఇలా.
చేతులతోనే కలపాలి, అది మంచిగా హ్యాండ్ వాష్ చేసుకొని. नहीं कटो रहा नहीं, अरे वो बहुत ही मोंटी चाकू है साला वो. నిమ్మగా వేసి 10 రూపాయలు లీటర్ కొట్టావు. అబ్బో పిండి పీస్ కూడా కర్రా, పిండి పీస్ కూడా ఎత్తున్నాడు చుల్లి. వచ్చా మిలా మంచిగా కలుపు దాన్ని. ఆవిడైతే మంట పెట్టడానికి ఫుల్ కష్టపడుతున్నాడు, మస్తు తెచ్చుకున్నాడు, ఇక పెడుతున్నాడు. ఏడు కూడా చలో మావిడైతే మంట అయితే పెట్టేస్తున్నాడు. మావి కూడా అయిపోయింది, మిక్స్ అయిపోయింది మొత్తం, ఇక రెడీ చేసి దాని మీద పెట్టేసాడు అంతే. ఎక్కడ టైమే లేదు, 5 minutes రెడీ అయిపోతుంది. అవరా చలో కుండ చికెన్ అయితే సెట్ అయిపోయింది మాది. అంతా పెట్టేసి మస్తు క్లియర్గా వేసినాం గాలి. హల్లు హల్లు సామ్య ఆజాగా నీతో మెల్లగా చలో మన బాయ్స్ అయితే వేరే లెవెల్ కష్టపడ్డారు బాయ్, ఒక్క కుండ చికెన్ చేయడానికి. మావాడైతే బుస్సాగిస్తా మొత్తం మార్పారు దిగుతున్నారు ఇలా. అల్లురే హాత్ జలింగా, చేతులు కాలరా బాబు మెల్లగా. అక్కడ నుంచి నువ్వు ఇక్కడ పడతాయి, లేకపోతే ఉప్పేయడం మర్చిపోయినా బాస్. अरे नको रे, ज्यादा नमक नको. नहीं तो खींच मार फोड़ मार रहेगा नहीं तो. अरे चाल रहा ఏమరా ఉప్పు కూడా అరే మూత పెట్టరా అన్నమాట. తీస్తే అట్లా పెట్టవరా, అది మూత వేయకపోతే. కొంచెం దమ్ము ఉండడానికి పత్తర్లా ఊపర్ ఈ పత్తర్. ఈ భగభగ మండే మంటలు ఉన్నది కుండ చికెన్ బాయ్. ఇంత కష్టపడి దీన్ని చేస్తున్నాము మేము, వాళ్ళు వీడు ఈడు అవగాడు, ఇక ముగ్గురం అయితే ఫుల్ కష్టపడ్డాం. టేస్ట్లో ఉంటుంది ఇక చూసేది ఏముంటుంది అనేది. మేము ఇక్కడ దావత్ కూర్చోడానికి కూర్చున్నాం, పక్కనే ఇంకో సెట్టింగ్ ఉన్నది బాయ్, తాతలది పక్కనే సెట్టింగ్ ఉన్నది. చూడడానికి మళ్ళీ మేము ఒక బాక్స్ కూడా తెచ్చుకున్నాం. చలో ఖాళీరా ఖాళీ, దూరం దూరం వెళ్ళి బస్. ఇలా నిప్పు ఎప్పుడైనా పెట్టినారా బాయ్ మీరు? ఎప్పుడు పెట్టలేరచ్చు, మామూలు పెడుతున్నారు. చికెన్ కుండని మొత్తం నిండకుండా వేసి పడుతుంది. ఇలాంటి చికెన్ ని మీరు ఎప్పుడు కూడా వండలేరు అనుకుంటా బాయ్. ఒక్కసారి చూడండి, కుండ కూడా కనబడతలే ఇలా. మూత పోలే, మూతని తీయకు. అరే మూత కొన కొన్ని కాదు రే పడపాడ. తాగినప్పుడు ఆపోజిట్ పడిపోయారు నా దెంగుకి. ఫ్లేవర్ అజయ్ రా, లెమన్ కావాలా మనకి? లెమన్ సచ్చ ఫ్లేవర్ అదా లెమన్. హలో పార్టీ సక్సెస్. చింటూ బాయ్ రా, చింటూ బాయ్ ఇప్పుడు షార్ట్ బాయ్గో పార్టీ అయితే మరి సక్సెస్ అయింది. చింటూ బాయ్ కూడా వచ్చిండు మా పార్టీలో జాయిన్ అవ్వడానికి. చింటూ బాయ్ కూడా ఆల్రెడీ ఒక ప్లేట్ వేసేస్తాం, అది ఇప్పుడు కాదు. और 5 నిమిషాలు